సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆడి శ్రావణం అతిపెద్ద కేజీ సేల్ అప్ టు 61% ఆఫర్ 1+1 కాంబో ఆఫర్. సో ఇప్పుడే షాపింగ్ చేయండి. విశాఖలో దారుణ ఘటన జరిగింది. డ్రైవింగ్ ఆప్టింగ్ చేసేటటువంటి బొలిశెట్టి సురేష్ కుమార్ 32 ఏళ్ల వ్యక్తి 15-16 ఏళ్ళ ఉన్నటువంటి ఒక మైనర్ అమ్మాయిని హత్య చేసి, అసలు ఏం జరిగింది, ఎవరు అమ్మాయి, ఎలా పరిచయం అయింది, అసలు కుటుంబాన్ని, మీ పేరు, ఏడవకండి, ఏం చెప్పాలో కూడా మాకు అర్థం కావటం లేదు. కేజెస్లో 2 నెలలు 3 నెలల పాటు కడుపుతో ఉన్నాను. ఈ పాప కడుపులో ఉన్నప్పుడు ఆ టైంలో నాకు హెల్పింగ్ ఎవరు లేరని చెప్పేసి తీసుకొచ్చాడు. మా ఇంట్లో వాళ్ళు గట్రా నాకు ఎవరు లేరు, నాకు తల్లిదండ్రులు ఎవరు లేరు. నేను చిన్నప్పటి నుంచి అనాథాశ్రమంలోనే పెరిగాను. ఈ పాప, మా పాప 9 ఏళ్ళప్పుడు తను మళ్ళీ నేను మా వారిని నా కళ్ళతో చూస్తానా లేదా, ఇంకా మాకంటూ మళ్ళీ జీవితం ఉందా లేదా అన్నది కూడా నాకేం తెలియట్లేదు. అక్కడైతే పోలీసులు చెప్తున్నారు మా వైఫ్ అయితే చంపేస్తారు ఇలాంటి వ్యక్తులు నేను అంటున్నారు. పని చేసుకోవడానికి నా పసిపిల్ల అయిపోయింది. ఎవరిని ఏ పని అడిగి నేను చేసుకొని పని, నేను బ్రతకడానికైనా ఆధారం చెయ్యాలో కూడా అర్థమవట్లేదు. అసలు బ్రతికుంటానా లేదా అన్నది కూడా నాకు ప్రశ్నగానే ఉందండి. ఆధారాలు దొరకకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఒక సూట్ కేసులో అమ్మాయి మృతదేహాన్ని పెట్టి రాయగడ తీసుకెళ్లి అక్కడ పడేశాడు. అయితే సీసీటీవీ కదలికల ద్వారా పోలీసులు ఈ కేసుని ఛేదించారు. ప్రస్తుతం అయితే ఆ వ్యక్తి యొక్క భార్య మనతో పాటు ఉన్నారు. ఇంటికి వచ్చిన తర్వాత నాకే హృదయం చలించిపోతుంది. ఎందుకంటే ఒక చిన్న బాబుతో ఉన్నారు ఆమె. ఈ టైంలో భర్త ప్రేమ కావాలి, భర్త చాలా బాధ్యతగా ఉండాలి. కానీ ఇప్పుడు ఏదైతే ఈ తప్పు చేయడం వల్ల, అసలు క్షమించరానటువంటి తప్పు చేయడం వల్ల ఇటు ఈ చిన్న బిడ్డతో ఈమె నలిగిపోతుంది. అలానే నేను లోపలికి రాగానే ఈ పాప ఫోటో ఏంటమ్మా అని అడిగితే, ఈ పాప, మా పాప 9 ఏళ్ళప్పుడు తను రోడ్ యాక్సిడెంట్లో చనిపోయింది అని చెప్తున్నారు. అంటే ఒకవైపు ఒక 9 ఏళ్ళ కూతురు వయసు ఉన్నటువంటి వ్యక్తి కూతురు పోయింది, కూతుర్ని పోగొట్టుకున్నటువంటి బాధలో ఉన్నారు. తర్వాత దేవుడు బ్లెస్ చేసి మళ్ళీ ఆ చిన్న బిడ్డ. ఇప్పుడు కుటుంబాన్ని ఎంతో బాధ్యతగా నడపాల్సినటువంటి వ్యక్తి మరొక మైనర్ అమ్మాయి ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు. అంటే ఇప్పుడు ఈమె పరిస్థితి ఎంత నలిగిపోతుందో మనకి అర్థమవుతుంది. అసలు ఏం జరిగింది, ఎవరు అమ్మాయి, ఎలా పరిచయం అయింది, అసలు కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి వ్యక్తి జీవితంలోనికి ఆ అమ్మాయి ఎలా వచ్చింది, పూర్తి వివరాలు సురేష్ వాళ్ళ వైఫ్ని అడిగి తెలుసుకుందాం. అమ్మా, మీ పేరు, ఏడవకండి, ఏం చెప్పాలో కూడా మాకు అర్థం కావటం లేదు. ఈ టైంలో అసలు తను ఇక్కడ ఉండాలి, కానీ ఏం జరిగింది, అసలు ఎందుకు ఇంత ఇష్యూ జరిగిందా? ఏం చెప్పాలో కూడా నాకేం అర్థం అవ్వట్లేదండి. నేను కడుపుతో ఉన్నాను. కేజెస్లో 2 నెలలు 3 నెలల పాటు కడుపుతో ఉన్నాను. నాకు అప్పుడు హెల్త్ కొద్దిగా ఇష్యూగా ఉంది బేబీ వల్ల. ఈ పాప కడుపులో ఉన్నప్పుడు ఆ టైంలో నాకు హెల్పింగ్ ఎవరు లేరని చెప్పేసి తీసుకొచ్చాడు. మా ఇంట్లో వాళ్ళు గట్రా నాకు ఎవరు లేరు, నాకు తల్లిదండ్రులు ఎవరు లేరు. నేను చిన్నప్పటి నుంచి అనాథాశ్రమంలోనే పెరిగాను, సాగర్ నగర్ జూనియర్స్ హోమ్లో. నాకు హెల్ప్ కావాలని చెప్పేసి తను తీసుకొచ్చాడు. అదే నెల మా అత్తయ్య ఉండేది, అత్తయ్య గారు కోమాలోకి వెళ్ళిపోవడం, ఆవిడ హెల్ప్లెస్ అయిపోయింది. ఆవిడనేమో ఓల్డేజ్ హోమ్లో ఉంచాము. నాకు అంటూ ఆదరించే వాళ్ళు నాకు దిక్కుమొక్కు ఎవరు లేకపోవడంతో ఈ అమ్మాయి మా వారికి పరిచయం అయ్యింది. అలా పరిచయం అవడంతో మా ఆవిడకి హెల్ప్ చేస్తావా అని చెప్పేసి ఇంటికి తీసుకొచ్చాడు. అసలు ఆ అమ్మాయి ఎక్కడ కనెక్ట్ అయింది? రైల్వే స్టేషన్లో ఎక్కడో పరిచయం అయింది ఆ పాప మా వారికి. అలా మా ఆవిడ ఇలాగా హాస్పిటల్లో ఉంది, హెల్ప్ చేయడానికి ఎవరు లేరు మాకంటూ. మా ఆవిడ కూడా అన్నదంటే, మీకు అమ్మ నాన్న ఉన్నారా లేదా అని ఆ పిల్లని మా వారు అడగడం జరిగింది. అంటే నాకు ఎవరు లేరు, ఉన్నా మా నాన్న మంచోడు కాదు, మా అమ్మ ఎక్కడో ఏదో విజయవాడ ఇంకేదో ఊరు చెప్పేది, ఒక ఊరు ఒక పేరు ఉంటూ కరెక్ట్గా చెప్పేది కాదండి ఆ పిల్ల కూడాను. పోనీ వాళ్ళకి చెప్దాం అనుకున్నా. అలాగ పరిచయం అయింది. తర్వాత కొన్ని రోజులకి ఒక 5-6 నెలలు అయిన తర్వాత నాకు పెందుర్తి స్టేషన్ నుంచి ఫోను ఇవి వచ్చాయి. ఆ పోలీసులు వాళ్ళు రావడం జరిగింది. వచ్చేసి
ఆ పాపకి ఉన్నారు వాళ్ళ తాలూకు మనుషులు ఉన్నారు, వాళ్ళ బాపల దగ్గర ఎవరి దగ్గర ఉండేది. ఆ పిల్ల మాకు ఆ నిజం ఎప్పుడు చెప్పలేదు. ఆ పిల్ల ఏ రోజు నిజం చెప్పినా పంపిస్తుండే వాళ్ళం. నేను హెల్ప్లెస్గా హాస్పిటల్లో ఉన్నాను. హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ పిల్ల సాయం కావాలని తెచ్చుకున్నాను. ఇప్పుడు నేను అన్నది ఇంకొకరు అన్నది అంటే ఎలాగుంటుంది, ఎవరైనా ఆదరిస్తాం కదా. ఆ టైప్ ఆఫ్లో మా వారు నన్ను చేసుకున్న ఉద్దేశంలో ఆదరించారు. సరే తెచ్చిపెట్టారు. అది కాస్త నేను హాస్పిటల్ ఉండడంతో వీళ్ళిద్దరి మధ్యన రిలేషన్షిప్ అన్నది ఏర్పడింది. అంటే ఎవరు లేరు అడగడానికి. సహవాసం వేరేలాగా పరిగెత్తింది వాళ్ళిద్దరి మధ్యన. మరదలు అంటాం, మా చుట్టాల అమ్మాయి అంటాం. అలా పక్కన వాళ్ళు ఎవరు అడిగినా మా మరదలు అని చెప్పుకొని తిరగడము, అలా చేయడము చేసి నేను ప్రతిదానికి మరదలు అంటావేంటి ఆ పిల్లని, ఆ పిల్ల ఎవరో మనకేంటి తెలియదు, నువ్వేంటి ఇలా చెప్పుకొని తిరుగుతున్నావు, ఇది కరెక్ట్ కాదు సురేష్, నువ్వు చేసే ప్రవర్తన నీ బిహేవియర్ ఏది కరెక్ట్గా లేదని నేను ఇంతకుముందు హెచ్చరించాను మా వారికి. చాలాసార్లు కూడా ఆ పిల్ల విషయంలో మా ఇద్దరికి వాదావాదనలు అయ్యాయి. ఎన్నిసార్లు చెప్పినా ఆ పిల్ల మా ఆయన వదిలేదు కాదు, మా ఆయన ఆ పిల్లని వదిలేవాడు. ఇద్దరు ఎన్నాళ్ళ పాటు ఇక్కడే ఉంది ఆ పిల్ల అసలు? సుమారు ఒక 5-6 నెలల పాటు ఇక్కడే ఉంది మేడం. నేను కాకనే కాదు మన పేచి పెట్టి హాస్టల్కి ఇక్కడ చుట్టుపక్కల ఎవరు కూడా ఒప్పుకునేవాళ్ళు కాదు. 3 పిల్లల మధ్యన ఇక పెళ్ళి ఏంటి, మొన్నటి వరకు అంటే ఈ పిల్ల కడుపుతో ఉంది కాబట్టి సాయానికని తెచ్చావు, సరే ఓకే. ఇప్పుడు ఈ పిల్ల డెలివరీ అయిపోయింది, భగవంతుడి దేవాలో ఏదో ఒడ్డుకెక్కింది కదా, ఆ పిల్లని పంపించేయండి అని అంటే నేను హాస్టల్లో లేడీస్ హాస్టల్లో జాయిన్ చేస్తామండి. పెందుర్తి పోలీసులు మీకు చేశారు కదమ్మా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారని అప్పుడు అప్పచెప్పేశానండి. అమౌంట్ ఒక 50,000 ఇచ్చి వాళ్ళ తాలూకు వాళ్ళకిను అప్పచెప్పేశాను. ఎందుకంటే చిన్నపిల్లని తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో పనికి పెట్టుకుంటారా అని మా వారి మీద రివర్స్ అవుతే నేను అమ్మ ఏదో పొరపాటు అయిపోయిందమ్మా, నా భర్త ఏదో తెలియక ఇలా చేశాడు అని చెప్పేసి వాళ్ళ అమ్మకి వాళ్ళ బాపోళ్ళకి అందరికీ అప్పచెప్పినా సరే ఆ పిల్ల వాళ్ళ దగ్గర వాళ్ళ ఫ్యామిలీ దగ్గర ఉండకుండా మళ్ళీ మా వారి దగ్గరకు వచ్చింది. ఇంటికి వచ్చి ఆ పిల్లని మళ్ళీ వేరేగా ఎక్కడో తీసి ఉండడం, ఇవన్నీ చాలా జరిగాయి. వాళ్ళిద్దరి మధ్యన జరిగాయి. అవి ఏవి కూడా నాకు ఏమి 3వ కంటికి నాకే తెలియకుండా చేసాడు ఆ పిల్లడు అబ్బాయి. ఇప్పుడు ఏం జరిగింది లేటెస్ట్గా? ఇప్పుడు మరి చంపేయడం ఏంటి, ఎందుకు జరిగింది? ఈ చంపేయడం ఏంటంటే ఏ రోజున? 15వ తారీఖున జరిగింది. పాప 14వ తారీఖు కార్యమైంది. అయితే నేను పంచడానికని పాప అన్నీ అయిపోతాయి కదా అని మరుసటి రోజు పంచడానికి ఫుడ్ అవన్నీ పంచడానికి వెళ్ళామండి. వెళ్ళే టైంలో నేను ఒక 3 అవర్స్ చుట్టుపక్కల పంచాలి కదా, నేను వెళ్ళిపోయాను. పాపను తీసుకొని మా అన్నయ్య వాళ్ళతో నేను వెళ్ళిపోతే తినేం చేశాడు ఆ టైంలో ఆ పిల్ల వచ్చి నీ పెళ్లి చేసుకుంటావా లేదా అని సెంటింగ్ పెట్టిందంట. ఇంటికే వచ్చి నువ్వు మీ వైఫ్ డెలివరీ అయినంత వరకు నన్ను యూజ్ చేసుకున్నావు, అంతా అయిపోయింది, ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేవా అని వేధించడం స్టార్ట్ చేసిందంట. ఇద్దరు మాట పెంచుకోవడం, గొడవ ఆడడం అలాగే చేసుకున్నాం. గొడవ ఆడుకొని ఆ పిల్లని ఇలా కొట్టేపాటికి ఆ పిల్ల చనిపోయడం అయ్యింది. అయ్యో మా ఆవిడ వచ్చేస్తే తెలిసిపోతే నన్ను ఏం చేస్తుంది, బయట ఎట్టేస్తుంది అదని చెప్పి టెన్షన్ అయిపోయి అప్పటికప్పుడు పూర్ణ మార్కెట్ వెళ్ళేసి సూట్ కేసు తీసుకొచ్చి ఆ సూట్ కేసులో పెట్టేసి అక్కడ తీసుకొని వెళ్ళి వదిలేసాడు. ఈ సూట్ కేసు జగదంబ వెళ్ళి సూట్ కేసు కొనుక్కొని ఇంటికి వచ్చే వరకు ఆ పాప బాడీ ఇలా ఇంట్లోనే పెట్టాడా లేకపోతే ఎక్కడైనా దాచి? ఆ సంగతి ఏది నాకు తెలియదు, అసలు నాకే తెలియదంటే ఇంట్లో ఇంత జరిగిన సిచ్యువేషన్ కట్టుకున్న భార్యని నాకే తెలియదంటే నేనేం చెప్తాను మేడం. ఇదంతా జరిగిపోయింది, తీసుకొని వెళ్ళిపోవడం, ట్రైన్ ఎక్కడ, నాకు అసలు ఏం తెలియదు. అసలు ఎక్కడికి వెళ్ళా మామూలుగా ఇద్దరు తిరుగుతారు కదా చట్టపట్టలు వేసుకొని, అలాగే అనుకున్నాను తప్ప దాంతో తిరుగుతాడు ఎప్పుడూ మేము చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తున్నాం. ఎన్నిసార్లు చెప్పినట్టుకి సిగ్గులేదని అనుకున్నాను తప్ప వీడు ఇంతలా చేస్తాడని అయితే నాకేం అర్థం అవ్వలేదు. వ్యక్తిపరంగా అయితే అబ్బాయి మంచోడే, చెడ్డోడైతే కాదు. వచ్చిన తర్వాత ఏమైనా చెప్పే ప్రయత్నం చేశాడా? మీరు వచ్చినప్పటికే ఆయన లేడా? నేను వచ్చేపటికే తను లేడు. 2 రోజుల తర్వాత వచ్చాడు. ఎక్కడికి వెళ్ళావు అని అడిగాను. ఎక్కడికి వెళ్ళావంటే ఎక్కడికి వెళ్ళలేదు, గుడికి వెళ్ళాను అని అన్నాడు. ఎందుకు వెళ్ళావు అంటే పాప కోసం మొక్కుకున్నాను అని అన్నాడు.
సరే అయితే అటు నుంచి వచ్చాడు, గుండు కొట్టించుకొని వస్తే నాకు అప్పటికి ఏదో తేడా కొట్టింది. మనిషి వచ్చిన కాడి నుంచి మభావంగా ఉండడము, ఏం మాట్లాడకపోవడము, అదోలాగా ఉండడము, బిహేవియర్ కూడా చూశాను. కానీ నేను ఇది చేశాడు, ఇంతలా జరిగింది అన్న విషయం నాకే తెలియదు. కానీ రాయగడ వరకు వెళ్ళి అక్కడ పడేశారు అని పోలీసులు చెప్తా ఉన్నారు. అది మొన్న నైట్ వచ్చి నాకు వాళ్ళు చెప్పినంత వరకు నాకే తెలియదండి ఈ విషయం. నేనే షాక్లో ఉన్నాను. నాకు ఏమవుతుంది, మైండ్ అసలు నాకేం పని చేయట్లేదు. పాప ఎలా అమ్మా? పాప 9 years పాప ఏమైంది? ఆ పాప లారీ యాక్సిడెంట్లో చనిపోయింది. మా వారు మా పాప వెళ్తుంటే లారీ గుద్దేసింది. ఆ పాప, పెద్ద పాప చనిపోయింది. ఒక ఇంట్లో ఇంత ఘోరం జరిగింది, ఒక పాపని కోల్పోయారు, ఇప్పుడు మరొక పాప మీ ఇంట్లోకి వచ్చింది. ఇప్పుడు ఇదంతా కూడా చాలా జాగ్రత్తగా బాధ్యతగా చూసుకోవాలి. మీరు కూడా తల్లిదండ్రులు లేరు, అనాథ అంటున్నారు, కానీ ఇంకా ఎంత బాగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఇవన్నీ అసలు నా తల ఇలా రాసుంటే ఎవరేం చేయగలరు మేడం? నేను అంత లైఫ్ చాలా ఊహించుకున్నాను. ఆ పాప లేదు, ఆ డిప్రెషన్లో నుంచి నాకు బయటికి రావడానికే చాలా టైం పట్టింది. చాలా టైం పట్టింది. నేను మానసికంగా చాలా నలిగిపోయాను మా పెద్ద పాప విషయంలో. భగవంతుడిని నమ్ముకొని ఏదో ఒక రకంగా పోనీ నా చిన్న పాప పుట్టింది, నన్ను బాగా చూసుకుంటాడేమో, బాగుంటామేమో లైఫ్ అని అనుకున్నాను. అంత లోపల ఈ అమ్మాయి రావడము మా లైఫ్లోకి అంతా గందరగోళంగా అయిపోయింది జీవితం అంతా. ఇప్పుడు నాకేమవుతుంది, ఇప్పుడు మా వారిని అక్కడ ఉన్నారు, ఏం చేస్తారో ఏంటో, ఇక్కడ సిచ్యువేషన్ ఇలాగుంది, ఆ ఊళ్ళో ఏం చేస్తారో ఏమవుతుందో అసలు ఏం అర్థమవట్లేదు. అసలు మళ్ళీ నేను మా వారిని నా కళ్ళతో చూస్తానా లేదా, ఇంకా మాకంటూ మళ్ళీ జీవితం ఉందా లేదా అన్నది కూడా నాకేం తెలియట్లేదు. అక్కడైతే పోలీసులు చెప్తున్నారు మా వైపు అయితే చంపేస్తారు ఇలాంటి వ్యక్తులు నేను అంటున్నారు. ఇక్కడ పరిస్థితి అయితే ఇలాగుంది, అక్కడ పరిస్థితి ఏంటి అన్నది నాకేం తెలియట్లేదు. పట్టుకొని ఎటు వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది. నాకు ఎవరు కనీసం అన్న తమ్ముడు కూడా ఎవరు లేరు, సాయం చేసిన వాళ్ళు కూడా ఎవరు లేరు. కనీసం నన్ను తిన్నావా పోయావా అని అడిగే వాళ్ళు కూడా ఈ సమాజంలో ఎవరు లేరు. పోనీ ఇప్పుడు ఇంత జరిగింది, ఎక్కడికైనా పని చేసుకోవడానికి నా పసిపిల్ల అయిపోయింది. ఎవరిని ఏ పని అడిగి నేను చేసుకొని పని, నేను బ్రతకడానికైనా ఆధారం లేదు, ఏమీ లేదు. నాకేం చెయ్యాలో కూడా అర్థమవట్లేదు. అసలు బ్రతికుంటానా లేదా అన్నది కూడా నాకు ప్రశ్నగానే ఉందండి. మీ ఇద్దరికి ఎలా పరిచయం అమ్మా? మీ హస్బెండ్ సురేష్కి మీకు? నేను హాస్పిటల్లో చేసేదాన్నండి. ఆ అబ్బాయి అలాగే అప్పట్లో ఆటో డ్రైవర్ అబ్బాయి. ఏం చేస్తారు ఇప్పుడు జనరల్గా? ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడా నేనేం చేయట్లేదు. మీరు కాదు, మీ ఆయన మామూలుగా కుటుంబాన్ని పోషించడం? డ్రైవింగేనండి, డ్రైవింగ్. రోజు ఆఫ్టింగ్కి వెళ్ళేసి 1000 రూపాయలు ఎంతో వస్తే రోజు వరకు కూలి పని, ఇంకేం లేదు. మీకు ఇద్దరికి ఎలా పరిచయం అయింది? మా ఇద్దరికి నేను హాస్పిటల్లో చేసినప్పుడు అబ్బాయి పరిచయం. అలాగా పరిచయం అయితే పెళ్లి చేసుకుంటాను అని వెంట పడితే నేను వాళ్ళ అమ్మోళ్ళకి చెప్పాను వెంట పడుతున్నాడు మీ అబ్బాయి అని. అంటే వాళ్ళ అమ్మగారే తీసుకొని వెళ్ళి మాకు పెళ్లి చేశారండి. వాళ్ళ అమ్మగారు కూడా హెల్త్ ఏం బాగాలేదండి, ఆవిడ కూడా కోమాలోకి వెళ్ళిపోయింది. మొన్నే బయటకు వచ్చింది, ఓల్డేజ్ హోమ్లో ఉంది. ఇప్పుడు మీ ఆయన వయసు 32 ఏళ్ళు, ఎంతో ఫ్యూచర్ ఉంది. ఒకవైపు మీ బాధ్యత, ఈ చంటి బిడ్డ బాధ్యత, కానీ అనవసరంగా ఒక వ్యక్తి మా జీవితంలోకి రావడము మొత్తం తలకిందులు అయిపోవడం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరు దిక్కుమొక్కు లేని టైంలో ఆ పిల్ల మాకు రావడం, ఆ నిమిషంలో ఆ పిల్ల దేవతలాగా అనిపించింది. ఆ దేవత మా పట్ల ఇలాగ అవుతుందని మేము అనుకోలేదు. కానీ ఒకటి మా, ఇప్పుడు సొసైటీలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసు, మన బాధ్యతలు ఏంటో తెలుసు, మన ఫ్యామిలీ మిమ్మల్ని కూడా చాలా బాధ్యతగా చూసుకుంటానని వెంటపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు మళ్ళీ ఇంకొక అమ్మాయికి ఏదో హెల్ప్ చేస్తున్నట్టు తీసుకొచ్చి మళ్ళీ శారీరకంగా హెల్ప్ కాదు మేడం, అంటే తను మాకు హెల్ప్ చేయాలంటే తను ఏదో తను అన్నదని చెప్పాడు కదా, అలా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి ఏదో అనుకున్నాడు. నాకు సాయానికి ఇప్పుడు బయట ఒక మనిషిని పెట్టుకోవాలంటే 10,000 20,000 అవుతుంది, మాకు అంత స్తోమత లేదు. కానీ అంతవరకు ఓకే, మళ్ళీ శారీరక సంబంధాలు ఇవన్నీ పెట్టుకున్నారు కదా. ఆ పిల్ల ఇష్టపడ్డది మేడం, ఆ అబ్బాయిని చాలా పిచ్చిగా ఇష్టపడ్డది, నిజంగా చెప్తున్నాను. ఉన్నదైతే వాస్తవం అయితే ఇదే. ఆ పిల్లడంటే చాలా ఇష్టం ఆ అమ్మాయికి. లేదంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నేను అమౌంట్ ఇచ్చి అప్పచెప్పినా సరే ఎందుకు వెళ్ళకుండా మళ్ళీ వాళ్ళని వదిలేసి మళ్ళీ ఇక్కడికి రావడం.
మళ్ళీ వేరేగా అబ్బాయితో ఇల్లు తీయించడం, మళ్ళీ వేరేగా ఉండడం. వీళ్ళిద్దరు మళ్ళీ వేరేగా ఇల్లు కూడా తీసుకొని ఉన్నారని నాకు వేరే వాళ్ళు బయట వాళ్ళు చెప్తే మళ్ళీ తెలిసింది. మళ్ళీ నేను గొడవ పెడతా, మళ్ళీ ఇంటికి నాతో రోజు ఇదే తగు. ఆ పిల్లడు తీసుకురావడం, తీసుకొని ఇక్కడ మేము ఎన్నిసార్లు బయటికి పంపించిన, ఎన్నిసార్లు నేను గొడవ పెట్టుకొని బయటకు పంపించిన అన్నిసార్లు ఇంటికి తీసుకొచ్చేవాడు. ఇదే తంతు ఆ పిల్లతోటి. ఆ హెరాస్మెంట్ తట్టుకోలేక మరి ఆ వాదనలు వాళ్ళిద్దరి మధ్య జరిగి ఆ పిల్లని అలాగా శనికావేశంలో కొట్టాడు. ఆ పిల్ల చనిపోయింది. కానీ ఇప్పుడు మీరే నష్టపోయారు పూర్తిగా అన్ని పరంగా అయితే నేనే నష్టపోయాను. చనిపోయిన దాన్ని మనం తీసుకురాలేం. ఇప్పుడు బ్రతుకు ఆ పిల్ల పోయింది, ఈ అబ్బాయి ఏమో జైలుకి వెళ్ళిపోయాడు. బ్రతుకున్నారు బయట. మేము సమాజంలో ఎలా బ్రతకాలి? ఒక హంతకుడు కూతురని తను, ఒక హంతకుడు భార్య అని నన్ను ముద్ర వేస్తుంది లోకం అంతా. నాకు ఇంకెక్కడ ఎలాగా ఈ పిల్ల నేను ఎలా బ్రతకాలి? నాకు సమాజం. ఏం చదువుకున్నారు మా మీరు? నేనేం చదువుకోలేదు మేడం. మా హాస్టల్ ఏదో శారీ వర్క్లు, మిషన్ కుట్లు అలాంటివి కుట్టుకొని బ్రతికాను తప్ప నాకు చదువు ఏమి ఆ వయసులో మైండ్కి ఎక్కలేదు. కానీ ఇంత ఘోరం జరిగిపోయింది అంటే పూర్తిగా ఇప్పుడు ఒక అమ్మాయికి ఆదరణ చేస్తున్నారు అని అతను అనుకున్నారు, కానీ ఇప్పుడు సొంత భార్యకి కూతురికి ఒక దిక్కు లేకుండా చేసేసిన పరిస్థితి వచ్చేసింది మొత్తం. ఏం చెప్పడానికి నాకేం మాట్లాడాలో కూడా ఏం అర్థం అవ్వట్లేదు. జీవితం ఎటు వెళ్తుందో కూడా ఏం తెలియట్లేదు అసలు. బిడ్డ కోసమైనా మీరు కొంచెం స్ట్రాంగ్గా ఉండండి, ఎందుకంటే ఆ పాలిచ్చే బిడ్డ మీ స్ట్రెస్ కానీ మీ హెల్త్ మళ్ళీ బేబీకి వెళ్ళకూడదు. కానీ ఎంత దారుణాలు జరుగుతున్నాయంటే సొసైటీలో ఏది మంచో ఏది చెడో ఆలోచించుకునే లోపే ఘోరాలు జరిగిపోతున్నాయి. ఈ తల్లి చెప్తున్నట్టు చంటి బిడ్డ పాపం ఇప్పుడు తను ఎటు ఇది జరిగింది అని చెప్పడానికి అడుగు తీసి బయట పెట్టడానికి కూడా ఆ పసికందును పట్టుకొని వెళ్ళలేదు. మరొక వైపు 9 ఏళ్ల తన కూతుర్ని యాక్సిడెంట్లో కోల్పోయింది. ఆ సిచ్యువేషన్ నుంచి బయట పడ్డాను దేవుడా అనుకునే లోపే మరో బిడ్డ కడుపులో పడింది. సరే ఇకపై బాధ్యతగా తన భర్త చూసుకుంటాడు అనుకునే లోపే ఇప్పుడు ఆ సమయంలో తను ఒక అనాథగా ఉన్నా నాకు సేవ చేయటానికి ఏదో దేవుడు పంపించిన ఒక అమ్మాయిగానే, అంటే వాళ్ళెవరూ లేరు నాకు అనాథని అని అమ్మాయి చెప్పడం వల్ల మేము నమ్మి ఆదరించాం. కానీ ఆ అమ్మాయి నా భార్యతో నా భర్తతో సంబంధాన్ని కొనసాగించి పెళ్లికి ఒత్తిడి చేసింది. ఆ టైంలో జరిగినటువంటి వాదోపవాదనలు, ఘర్షణలో అతను క్షణికావేశంతో కొట్టడం, చనిపోయింది. దీంతో ఎక్కడైతే తను రోడ్డు పాలవుతానో ఇదంతా జరిగింది అని బయటపడుతుందనే ఉద్దేశంతో ఇక్కడి నుంచి వెళ్ళి జగదాంబ వెళ్ళి అక్కడ పూర్ణ మార్కెట్ దగ్గర ఒక సూట్ కేసు కొని తెచ్చి ఆ మైనర్ అమ్మాయి బాడీని అందులో కుక్కి ఇక్కడి నుంచి మళ్ళీ ట్రైన్ ఎక్కి రాయగఢ్ దగ్గర తీసి ఆ సూట్ కేసుని పడేశాడంటే ఇదంతా సినిమాటిక్ రేంజ్లో, అది సినిమాలో అయితే స్క్రిప్టెడ్, కానీ నిజ జీవితంలో ఇంత ఘోరాలు జరుగుతున్నాయంటే బీ అలర్ట్, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పోలీసులు కూడా అదే చెప్తారు, అపరిచిత వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలని. అందులోనూ మైనర్ విషయంలో ఎంత జాగ్రత్తగా వాళ్ళు చెప్పేది కుటుంబ పరంగా వాళ్ళ మీద ఎలాంటి ఇంపాక్ట్లు ఉన్నా కూడా, కానీ వాళ్ళు నిజంగా ఆ పాప చెప్పినట్టు ఎవరు లేరేమో నాకు తోడుగా ఉంటూ సాయం చేస్తుంది, ప్రెగ్నెంట్ కాబట్టి ఈ టైంలో నాకు ఒక అవసరం ఉంది కదా అని తను భావించింది. కానీ ఈరోజు తన భర్త చేసినటువంటి పని, ఆ మైనర్ అమ్మాయి చేసినటువంటి పనికి వీళ్ళిద్దరూ అనాథలైపోయినటువంటి పరిస్థితి వచ్చింది. బట్ అమ్మాయికి ఎలాంటి సహకారం అందించాలో, ఎవరి ద్వారా మరి అంత స్ట్రాంగ్ అవుతుందో కూడా నాకేం అర్థం కావటం లేదు. ఈ సిచ్యువేషన్ మాత్రం ఇప్పటివరకు ఎన్నో క్రైమ్ స్టోరీస్ కవర్ చేస్తున్నాం, కానీ ఎందుకంటే తినకి అమ్మ నాన్న ఎవరూ లేరు. కానీ ఇప్పుడు ఈ బిడ్డను పట్టుకుని ఈ అమ్మాయి ఏమవుతుంది అన్నది కూడా అర్థం కానటువంటి పరిస్థితి అయిపోయింది. కానీ చాలా ఘోరం జరిగింది అని చెప్పాలి.